హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ లాయర్ గురించి మీ అందరికీ తెలుసు కదా. ఆయన పేరు సిద్ధార్థ్ లూథ్రా. పేరులో పాపం సిద్ధార్థుడు పేరు పెట్టుకున్నాడు, కానీ చేసే మొత్తం చంద్రబాబు నాయుడు గారి అక్రమ కేసులే అనమాట. సో వీటన్నిటికీ ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఓటుకు నోటు కేసులోంచి ఎలా బయటకు తీసుకురావాలి, అదేవిధంగా రాజమండ్రి స్నేహ బ్లాక్ లోంచి స్కిల్ డెవలప్మెంట్ కేసు నుంచి ఎలా బయటికి తీసుకురావాలి, ఇవన్నీ సిద్ధార్థ లూథ్రా గారు ఆలోచనల ప్రకారం జరిగినవి అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే సిద్ధార్థ లూథ్రా గారి ఫీజు గురించి ఎంతమందికి తెలుసు, ఆయనకి ఎంత పే చేయాలో ఎంతమందికి తెలుసు. ఆయన గంటల లెక్కలోనో నిమిషాల లెక్కలోనో మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు. తన లైఫ్లో చంద్రబాబు నాయుడు గారికి గత 9 నెలలుగా ఆయన చేసిన సర్వీసు గాను సిద్ధార్థ లూథ్రాకి 2,86,00,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఫీజు కింద పే చేసినట్టు తెలుస్తూ ఉంది. సో 2,86,00,000 దేనికి పే చేశారు? పోనీ ఈ సిద్ధార్థ లూథ్రాకి పే చేసిన డబ్బులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పర్సనల్ అమౌంట్ అంటే కాదు. మనం ట్యాక్సుల రూపంలో గవర్నమెంట్ కట్టిన డబ్బుల్ని సిద్ధార్థ లూథ్రాకి పే చేయటం జరిగింది. ఇది చాలా అన్యాయం అని మీరు అనుకున్నప్పటికీ మీరు అన్ని మూసుకొని కూర్చోక తప్పదు. ఎందుకంటే సిద్ధార్థ లూథ్రా అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ లాయర్ కాబట్టి. అయితే వైఎస్ఆర్సీపీ నేతలపై నమోదైన 4 కేసులు వాదించినందుకు పెద్ద మొత్తంలో ఫీజు అందింది సిద్ధార్థ లూథ్రా కంటూ చెప్తున్నారు. 2,86,00,000 అంటే అంత తక్కువ అమౌంట్ కాదు కదా. ఆలోచించండి, ఏ కేసులకు ఎంతెంత ఇచ్చారనేది కూడా క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 2,86,00,000 చెల్లించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజల సొమ్మును చెల్లించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 1.25 crores అంటే 1,25,00,000 టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో చెల్లించారు. నిజంగా ఆ డబ్బులు పెడితే ఇంకో టీడీపీ కార్యాలయం కొట్టుకోవచ్చేమో ఎక్కడైనా కూడా, కానీ ఈయనకి చెల్లిస్తారు అంతే. ఇందులో లెక్కల బొక్కలు చాలా ఉంటాయి. చంద్రబాబు ఇంటి వద్ద ఘర్షణ కేసులో 60,00,000 రూపాయలు చెల్లించారంట. ఆ ఇంటి దగ్గరికి అది కొట్టుకుపోయే ప్రదేశం, అది ఇదేం దానిపైన గొడవలు జరిగిన గతంలో అక్కడ దానికి 60,00,000 చెల్లించారంట. మళ్ళీ ఆ హౌస్ రెన్యువేషన్ కి చంద్రబాబు నాయుడు గారు ఇంటి ఏదైతే కరకట్ట పైన ఉన్నటువంటి ఆ ఇంటి రెన్యువేషన్ కి ఇంకో 1,30,00,000 ఖర్చు పెడతాం కూడా జరిగింది. ఓకే, అవి ఎక్స్ట్రా, మళ్ళీ అవి కూడా ప్రజల సొమ్మే. రఘురామకృష్ణరాజు కేసులో 65,00,000. రఘురామకృష్ణరాజు గారిని కుక్క కొట్టుడు కొట్టాడని ఆయన చెప్పుకుంటారు కదా. కాళ్ళు ఎరగనూకారు, చేతులు ఎరగనూకారు, వెనక పెట్టి కొట్టారు, 3rd డిగ్రీ గట్టిగా పెట్టారు అనేసి పాప రఘురామకృష్ణరాజు ఏడ్చేవాడు. ఆ కేసులో కూడా ఆయనకి 65,00,000 ఇవ్వడం జరిగిందంట. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 10,00,000. అంటే గన్నవరం టీడీపీ కార్యాలయంపై కేసు అంటే పాపం ఇప్పుడు వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు కదా, ఆయన పైన నడుస్తున్న కేసుకి 10,00,000 ఇచ్చారు. అంటే అందుట్లో సాక్షుల్ని మేనేజ్ చేయటంలో, అదేవిధంగా నేను కాదమ్మా నాకు తెలియదని జడ్జి గారి ముందు ఒప్పుకున్న తర్వాత వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి మాట్లాడటంలో, అదేవిధంగా విజయవాడలోనే సిద్ధార్థ లూథ్రా ఒక 5 star హోటల్ తిష్ట వేసి జగన్మోహన్ రెడ్డికి తాలూకా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరిపైన కేసులు ఎట్ట పెట్టాలో స్కెచ్ చేసి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న ఎన్ని కేసులు ఉన్నాయో వాటన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేయాలో అన్ని ప్లాన్ చేసి ఆ పోలీస్ ఆఫీసర్తో, కలెక్టర్లతో, లాయర్లతో అందరితో మాట్లాడిన వ్యక్తి ఈ సిద్ధార్థ లూథ్రా. సో అందుకు గాను వీటికి అదనంగా లూథ్రా క్లర్క్కి 26,00,000 చెల్లింపు. ఏంటి, ఈ 2,86,00,000 కాకుండా ఇంకొక 26,00,000 కూడా పాపం వాళ్ళ క్లర్క్ టైప్ చేసి ఉంటాడు కదా, ఆయన కూడా ఇచ్చాడంట. ఎవడ సొమ్ము ఎవడ దానం చేస్తున్నాడు ఇక్కడ ఎవరికి అర్థం కావట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం లాయర్లకి, జడ్జిలకి, పోలీసు వ్యవస్థని సంకలో పెట్టుకోవడానికి ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. ఎందుకంటే ఆయన పైన కేసు పడ్డా ఆయన జైల్లో పెట్టిన పాపం రాయల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా ఆయనకి, అందుకోసం అన్నమాట. సో కేసు చిన్నదైనా పెద్దదైనా వాళ్ళకి అవసరం, కట్టాల్సింది మాత్రం కోర్టుల్లో సిద్ధార్థ లూథ్రా అంటే. అటువంటి పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకొని పెద్ద పెద్ద కేసుల్ని వాదించుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఆయన పైన స్కిల్ డెవలప్మెంట్ కేసులో నాకు దగ్గు వచ్చింది, నాకు జలుబు వచ్చింది, నాకు ఒంట్లో బాగాలేదని ముసలి కన్నీరు కార్చి బెయిల్ తెచ్చుకోవటంలోను, అదేవిధంగా
ఓటుకు నోటు కేసులో ఇప్పటివరకు కేంద్రంతో మాట్లాడి లాలూచీలు పడి అరెస్ట్ కాకుండా ఉండటంలోనూ చంద్రబాబు నాయుడు గారు సిద్ధార్థ లూథ్రాని వాడుకున్నారు. దానికి ప్రతిగానే 2,86,00,000 ఫీజుగా ఇచ్చారు. అంతకుముందు తన అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కలిపితే అవొక దగ్గర దగ్గర 70 లక్షలు అయినట్టుగా సమాచారం అందుతూ ఉంది. నెక్స్ట్ కనుక తెలంగాణలో కేటీఆర్ గాని, కేసీఆర్ గాని ముఖ్యమంత్రి అయితే, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో జైల్లో చెప్పకూడు తినటం వాస్తవం. అది మాత్రం జరుగుతుందనేసి అందరూ చెప్తూ ఉన్నారు. అందుకోసమే ముందుగానే సిద్ధార్థ లూథ్రా లాంటి పెద్ద పెద్ద నాయకులు పక్కన పెట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నారని కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఇది కేవలం సమాజంలో నడుస్తున్న డిస్కషన్. ఇది ఎంతవరకు నిజం అనేది రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్.